తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మంత్రి కోమటిరెడ్డి చెప్తున్నారు, బీఆర్ఎస్ లో 4 చీలికలు 20 మందితో హరీష్ రావు బయటకు వస్తే స్వాగతిస్తా, 60 కిలోలు ఉన్నోడు పులి అయితే 86 కిలోలు ఉన్న నేను ఏం కావాలని చెప్పేసి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? వెయిట్ను బట్టి ఉండదు. వెయిట్ ఏనుగు ఇది ఉంది కదా, దాన్ని ఏమంటాం, మనిషి పులి వెయిట్ను బట్టి కాదు. పులి వెయిట్ను బట్టి ఉండదు. ఎలుగుబంటి వెయిట్ ఉంటుంది. ఎలుగుబంటికి పులికి సంబంధం ఉంది. ఎలుగుబంటి అంతే. పులికి శక్తి వేరు. సింహం ఒక అడుగు వెనక్కి పడిందంటే, సింహం యొక్క అడుగు ఒకటి వెనక్కి పడిందంటే 10 అడుగుల వేగంతో ముందుకు వస్తుందని అర్థం. అది తెలుసుకోవాలి వెంకటరెడ్డి. కేసీఆర్ అనే సింహం అడుగు వెనక పడిందంటే అది వెనకడుగు కాదు, వెనకడుగు వేసిందంటే 10 అడుగులు ముందుకు దూకుతుందని. ఆ పులి అది తెలుసుకోవాలి. ఊరిని గాలి మాటలు ఏదో అంతే గాలి బుట్టలు వచ్చినట్టు మీకు అధికారం వచ్చింది. మిమ్మల్ని ప్రజలు కావాలి అని కోరుకోలే. ఎక్కడో చిన్న క్యాలిక్యులేషన్లో మిస్ అయింది. ఓకే, వచ్చారు 10 సీట్లు తేడా, 64 వచ్చినాయి. 60 రావాలి, 4 సీట్లు తేడా వచ్చినాయి. అందులో 10 సీట్లు మీరు ఎంత నెక్ టు నెక్లో గెలిచారు. 10 సీట్లు ఎన్ని చూసుకోవాలి. 54 సీట్లు మనం ఓడిపోయామనేది తెలుసుకోవాలి. 119 సీట్లు 54 సీట్లు ప్రజలు మనం తిరస్కరించారు. ఆ నిజం తెలుసుకోవాలి. బట్టలు తీసాము, ప్రజలు మట్టి గరిపించారు, ప్రజలు బొంద పెట్టారు. ఈ మాట్లాడి మిమ్మల్ని ఏం పెట్టినట్టు చెప్పాలి మేము? మీదేం ఊడదీశారని చెప్పాలి మేము. 54 సీట్లు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. 119 సీట్లు మిమ్మల్ని ఏం ఊడదీశారు ప్రజలు అని చెప్పాలి. మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం ఒకటి మాట్లాడుతుందంటే వాళ్ళు ఎదుటోళ్ళు ఏం మాట్లాడగలరు అనేది ఉండాలి. ఈ బుద్ధి జ్ఞానం లేని మాటలు. వెంకటరెడ్డి అసలు హరీష్ రావుని గురించి మాట్లాడేందుకయ్యా? నువ్వేం చేయబోతున్నావు? రేవంత్ రెడ్డికి నువ్వేం పొడవబోతున్నావు? సైడ్లు పక్కబోటు పొడవబోతున్నావా, వెన్నుబోటు పొడవబోతున్నావా? నీ గ్రూప్ ఏంటి? ఏ ప్రిపరేషన్ నువ్వేం ప్రిపేర్ చేసుకున్నావు? చేసుకోబట్టే నేను హోంమంత్రి కావాలి, నన్ను ముఖ్యమంత్రి చేస్తానని ఆనాడే సోనియా గాంధీ ప్రామిస్ చేసింది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మీలో జరగబోయేదాన్ని మాకెందుకు చెప్తారు? మీలో ఔరంగజేబులు తయారవుతారు. మీలో వెన్నుపోటుదారులు, పక్కలో ఉండి పక్క బల్లెలుగా తయారయ్యేవాళ్ళు మీలో గ్రూపులు తయారవుతున్నారు. అవి మాకు తెలుసు. మీరు తొందరగా ఎన్నికల వరకు అధిష్టానం మూసుకోమందు కొంచెం మూసుకున్నారు. ఎన్నికలు అయినాక రేవంత్ రెడ్డిని కేర్ చేసేవాడు కాదు వెంకటరెడ్డి అంత సిగ్గులేనివాడు ఏం కాదు. వెంకటరెడ్డి అంత మర్చిపోతాడా? రేవంత్ రెడ్డి వెంకటరెడ్డిని కానిస్టేబుల్ తోటి పోల్చి ఐఏఎస్ అని మోల్చి అవమానకరంగా అసహ్యంగా మాట్లాడింది అంత మర్చిపోడు. ఇప్పుడు పైకి డ్రామా మాడుతాడు కానీ వెంకటరెడ్డి అంత సిగ్గుసేరం లేనివాడేం కాదు. అంత అవమానాన్ని మర్చిపోయేంత వ్యక్తి ఏం కాదు. అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. సమయం వచ్చినప్పుడు ఎన్నికలు అయినాక వాటి యొక్క ఎఫెక్ట్ చూపిస్తాడు. ఇప్పుడు ఆ మేడిగడ్డపై సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ రేవంత్ రెడ్డిని కోరడంలో అంతరం ఏంటంటారు? అసలు ఎవడొద్దన్నాడని ఇదే లేస్తే మనుషులు కాదు. ఎవడొద్దన్నాడు? నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. అంతకుముందు జగదీష్ రెడ్డి చెప్పాడు. నిన్న కూడా అసెంబ్లీలో మేము చెప్పాం, వెయ్యండి, మీరు ఇన్వెస్టిగేట్ చెయ్యండి, ఎవరు తప్పుంటే వాళ్ళు శిక్షించండి, ఎవరైనా సరే అని చెప్తున్నాం. మేము వద్దంటలేదు కదా. వెయ్యండి. ఎవడు అడ్డుకుంటున్నాడు మిమ్మల్ని వెయ్యొద్దని? ఏదో ఎవరో అడ్డుకుంటున్నట్టు, మేము వెనకాడుతున్నట్టు వెయ్యండి. ఊరిని లేస్తే మనుషులు కాదు, వాగద్దు. మేము వేస్తాము, సిబిఐ వేస్తాము, వెయ్యి. సెంట్రల్ గవర్నమెంట్ వేయండి. సెంట్రల్ గవర్నమెంట్ మీరు అప్రూవ్ చేశారు. ఆ ప్రాజెక్టుని అప్రూవ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీనే, వాటర్ అథారిటీనే డిజైన్ వేయండి. మీరు వేయండి, సిబిఐ ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డి వేయాలని ఉంది, బీజేపీ ఎందుకు చేయకూడదు? మీరు సిబిఐకి రాయొచ్చుగా లెటరు, ఎందుకు రాయరు? ఎందుకు చేయరు? మీరు కాంగ్రెస్ తోటి కుమ్మక్కు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే. రెండు కూడా రీజనల్ పార్టీలని, రీజనల్ నాయకుల్ని అంతమొందించాలనే కృతనిశ్చయంతో 2 నేషనల్ పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి ఢిల్లీ నుంచి ఆధిపత్యము, ఢిల్లీ నుంచి మిగతా వాళ్ళందరూ సామంతులు, ఢిల్లీలో అనే యాంగిల్లో 2 ఉన్నాయి. అవి 2 కూడా రీజనల్ పార్టీలని సహించలేకపోతున్నాయి. ఈ రీజనల్ పార్టీని భ్రష్టు పట్టించేసి రీజనల్ నాయకులు ఎవడూ ఎదగకూడదు. నార్త్ నుంచి తప్పితే సౌత్ నుంచి నేషనల్ లెవెల్ లీడర్ రాకూడదు.
అంతా నార్త్ నుంచే ఉండాలి. ఈ దౌర్భాగ్యపు లక్షణాలు రెండింటికి ఉన్నాయి కనుక వాళ్ళు వాగుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో ఈ సౌత్ని అవమానిస్తున్న ఈ నార్త్ సౌత్కి ఆత్మాభిమానం దెబ్బ కొట్టేలా ప్రవర్తించుకున్న ఈ సౌతితరుల ప్రేమ కి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఎన్నికలైనాక సౌత్ నార్త్ అనేది రావస్తుంది. నేను అంటే విడదీయమని అడగట్ల కాంగ్రెస్ వాళ్ళగా దౌర్భాగ్యులుగా దేశాన్ని విభజించమని చెప్పట్లా సౌత్ నార్త్గా. మేము రాబోయే కాలంలో ఖచ్చితంగా సౌత్కి జరగాల్సిన న్యాయం జరగాలి. ఒక సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ సౌత్లో రావాలి. ఒక పార్లమెంట్ ఒక సెషన్ అక్కడైతే ఒక సెషన్ ఇక్కడ రావాలి. ప్రధానమంత్రి నార్త్ నుంచి అయితే ఉప ప్రధాని సౌత్ నుంచి రావాలి. టర్మ్ ఒక్కొక్కసారి ఇది మ్యాండేటరీ అనేక దేశాల్లో అలాగే మ్యాండేటరీగా రావాలి. ప్రతి రాష్ట్రానికి ప్రతి పార్టీకి సౌత్ నార్త్ ఇవ్వండి. ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉంటే ప్రతి కేంద్ర ఆర్గనైజేషన్కి సౌత్లో కూడా ప్రాముఖ్యత ఉండాలనేది 750 కోట్లు పెద్ద విషయం కాదు. ఒక పార్లమెంట్ ఇక్కడ ఒక సెషన్ అక్కడ ఒక సెషన్ ఇక్కడ. ఎందుకు మేము ప్రధానికి సౌత్ అక్కడ ఎందుకు పరిగెత్తు రావాలి? అక్కడేమో వాళ్ళే మా ఉద్యోగాలు వాళ్ళకే పనులు వాళ్ళకే. ఇక్కడ నుంచి బులవమని సుప్రీంకోర్టు రావాలన్నా అక్కడ లాయర్లను పెట్టుకుంటారు. మేము ఇక్కడ ఎందుకు రావాలి? మా సౌత్లో మాకు ఎందుకు ఉండకూడదు? మీ వెనకాల మేము పడాలా? ఎందుకు చేయకూడదు? ఇవన్నీ వస్తాయి, రేపు తీసుకొస్తాం. వీళ్ళకి ఈ రెండు ఉభయ పార్టీలు సౌత్ని కించపరిచే అవమానపరుస్తున్నారు. ఇప్పుడు ఉన్న లోకల్ ఈ స్టేట్ పార్టీలు, ఈ బీజేపీ స్టేట్ పార్టీలు ఒక వ్యక్తిత్వం లేని పార్టీలుగా తయారైనాయి. నేషనల్ లెవెల్లో వాళ్ళ లీడర్షిప్ ఉందే కానీ ఇక్కడ స్టేట్ లెవెల్లో చాలా క్యారెక్టర్లెస్ పార్టీలు అయిపోయినాయి. వాళ్ళు ఎవరు ప్రజల నుంచి వచ్చే నాయకుల చేతుల్లో లేదు ఆ పార్టీ. బీజేపీ ఒక వెంకయ్యనాయుడు, ఒక దత్తాత్రేయ, ఒక విద్యాసాగరు, ఒక ఆలయ నరేంద్ర, ఒక రామారావు గారు, ఒక ఇంద్రసేన రెడ్డిల ప్రజల నుంచి వచ్చే నాయకులు లేరు. పైన ఉన్న వాళ్ళు అలా తీసుకొచ్చి కూర్చోబెడితే ఉన్న ప్రెసిడెంట్స్ వీళ్ళే. సో వీళ్ళకి వ్యూహం కానీ ప్రజాభిప్రాయం కానీ ప్రజల ఓట్లు సంపాదించే వ్యూహం కానీ ప్రజాదరణ పొందే విధానాలు కానీ వీళ్ళకి తెలియదు. వీళ్ళు సామంతులే. వాళ్ళు కోరుకున్నది అదే, ఢిల్లీ కోరుకునేది అదే. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కోరుకునేది ఎస్ బాస్, ఓకే బాస్ అనే పదాక్రాంతులు కావాలి. ఇప్పుడు బీజేపీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎస్ బాస్, ఓకే బాస్ కాళ్ళ దగ్గర కూర్చునే బ్యాచ్ లీడర్షిప్లో ఉన్నారు కనుక వాళ్ళు బాగుతారు.